you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హెల్మెట్లు ధరించాలని చెప్పేసి పోలీసులు అనేక మార్లు కూడా పదే పదే చెప్తున్నారు. ఫైన్ల రూపంలోనూ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయినా కానీ ప్రజలలో మట్టుకు ఇంత కూడా చైతన్యం రాకపోయింది. ఇక హెల్మెట్లు ధరించాలి, మీ ప్రాణాల కోసం హెల్మెట్లు ధరించాలని చెప్పేసి పోలీసులు హెల్మెట్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది. అయినా కానీ వాటిని బండి వెనకాల పెట్టుకొని తిరుగుతున్నారే తప్ప నెత్తి మీద పెట్టుకోవట్లేదు. రీసెంట్లీగా కామారెడ్డిలో పోలీసులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఇకనైనా కానీ ప్రజలు మారతారేమని వెహికల్స్ స్క్రాప్ సామాన్ ఏవైతే ఉంటాయో ఆ స్క్రాప్ సామాన్లతోటి ఒక కూడలి వద్ద ఒక వినూత్నంగా హెల్మెట్ ఆకారంతో ఒక బొమ్మని తయారు చేయడం జరిగింది. దీనిని మెయిన్ గా కామారెడ్డి బస్ స్టాండ్ ఎదుట కూడలిలో పెట్టడం జరిగింది. దీన్ని చూసన్నా గానీ ప్రజలలో అవేర్నెస్ వస్తుంది ఏమో అని చెప్పేసి ఈ వినూత్న ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కొన్ని రోజుల కిందట ఒక ఎక్సెల్ మీద ఉన్న ఒక అతను, ఎక్సెల్ అంటే ఒక దాదాపుగా ఒక 30-40 స్పీడ్ లో ఉంటది. అతను బండి మీద నుండి పడపోయేసరికంటే ఆయన ప్రాణాలు కోల్పోయాడు, నెత్తి పలిగి. ఆ పలిగిన ఫోటోను కూడా కామారెడ్డిలో ఫ్లెక్సులు చేయించి మొత్తం ఎక్కడదంటే అక్కడ పెట్టి అట్లనన్నా అవేర్నెస్ వస్తుందేమో అని చేసి చూశారు. కానీ కాకపోతే ఇంకా అవేర్నెస్ రాలేదని చెప్పేసి ఈ వినూత్నంగా కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలలో మట్టుకు ఇంత కూడా మార్పు రావడం లేదు. ఇది ప్రధాన కూడలిలో ఉంది కాబట్టి దీన్ని చూసన్నా కానీ ప్రజలు మారతారేమో అన్న ఒక చిన్న ఆలోచనతోటి పోలీసులు ఈ ప్రయత్నం చేశారు. పోలీసులు ఎన్నో రకాలుగా హెల్మెట్లు లేని వాళ్ళకి హెల్మెట్లు కొని ఇవ్వడము, ఫైన్లు వేయడము, ఎన్నో రకాలుగా కూడా అవేర్నెస్ చేసినప్పటికీ కూడా ప్రజలలో మార్పు రాకపోవడంతో ఇటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారని చెప్పేసి పోలీసు సిబ్బంది కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇక హెల్మెట్ పెట్టుకపోవడంతో ప్రాణాలకే ప్రమాదం అని, తనను నమ్ముకొని కుటుంబాలు సైతం ఉన్నాయని చెప్పేసి ఒకవేళ ఏదన్నా మంచి చెడు జరిగినా కానీ కుటుంబాలు మొత్తము ఆగమవుతాయి అని చెప్పేసి ఆ ఆలోచనతోటి పోలీసులు ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టినా కానీ ప్రజలలో మట్టుకు ఇంత కూడా మార్పు రావడం లేదు. వరే బైక్ కామారెడ్డి పోలీస్ అని చెప్పేసి ఒక వినూత్నంగా ఒక పోస్టర్ అత్తబెట్టి దానికి కూడా ఇక్కడ ఒక కొటేషన్ కూడా రాసిర్రు. నాన్న మాకు నువ్వు కావాలి, మా కోసం హెల్మెట్ పెట్టుకోండి నాన్న అని కూడా ఏదో వినూత్నంగా రాసి అంటే ప్రజలలో చైతన్యం కల్పించడానికి కోసము పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేసిర్రు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ హెల్మెట్ లో స్క్రాప్ వస్తువులు ఎన్నో ఉన్నాయి. మనం చూడొచ్చు, మొత్తం వెల్డింగ్ చేశారు, అన్ని పెట్టి దీంట్లో ఒక లైట్ కూడా పెట్టడం జరిగింది. ఈ లైట్ ఫోకస్ తోటి అంటే 24 గంటలు కూడా ప్రజలలో చైతన్యం కలిగించాలని చెప్పేసి కూడా ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు మన పోలీస్ సిబ్బంది. పోలీసులు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఇన్ని రోజుల దాకా హెల్మెట్ పెట్టుకోలేరు. హెల్మెట్ పెట్టుకున్నాక మీ ఫీలింగ్ ఎట్లా? బాగుంది. అంటే హెల్మెట్ పెట్టుకోవడము అన్నిటికీ అందరికీ మంచిది. అంటే మీ కామారెడ్డి పోలీసులు హెల్మెట్ గురించి అవేర్నెస్ ఇవ్వడం వల్ల పెట్టుకున్నారా? మీరు ఎట్లా పెట్టుకున్నారు హెల్మెట్? కామారెడ్డి అవగాహన ఇస్తుందండి. ఈ అవగాహన కల్పించడం వల్లనే హెల్మెట్ పెట్టుకున్నారు అవునవును అని చెప్పేసి పోలీసులు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ మీరు హెల్మెట్ పెట్టుకుంటలేరు. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీ ప్రాణాలకే మంచిది కదా. పోలీసు వాళ్ళు ఇంత చెప్పినా కానీ ఎందుకు పెట్టుకోవట్లేరు? మంచిదే, కానీ ఇక్కడనే అని నేను ఇంటి దగ్గర మర్చిపోయాను. ఇక్కడ షాప్లోనే ఉంటుంది హెల్మెట్, ఎప్పుడైనా ఎంబడినే ఉంటుంది. ఇప్పుడు మర్చిపోయి ఆగంలో వచ్చేసిన, పిల్లల్ని స్కూల్ టైం అవుతుంది అంతే. ఎప్పుడైనా హెల్మెట్ ఎంబడినే ఉంటుంది. మంచిది, అది మనకే కదా రక్షణ. హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు పదే పదే చెప్తున్నారు, అయినా కానీ హెల్మెట్ పెట్టుకోవడం లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరూ పెట్టుకోవాలా, కానీ ఇక ఏం చేస్తాం, ఇక పెట్టుకుని లోకల్లో తిరుగుతాం కదా. ఓకే పెట్టుకొని ఉంటే లోకల్లో తిరిగినా కానీ మీ ప్రాణాల గురించే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా. అనేక ఫైన్లు వేస్తున్నారు, అనేక అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నారు, అయినా కానీ చలనం రావట్లేదు ప్రజలలో. హెల్మెట్ పెట్టుకుంటే మంచిదే, కానీ మేము డ్యూటీ ప్రకారం లోకల్లో తిరుగుతాం కాబట్టి వేసుకుంటలేము. కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి పోలీసులు అంటే ఇలా రాయడం కూడా చూడొచ్చు. అమ్మా నాన్న మాకు మీరు కావాలి, మా కోసం హెల్మెట్ పెట్టుకోండి అమ్మా నాన్న అంటే పిల్లలు చెప్పినట్టు కూడా అంటే హెల్మెట్ పెట్టుకోకుండా
ఇలా డైరెక్ట్ రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఒకవేళ ఏదన్నా అనుకోంది ఏదన్నా అయితే పిల్లలు అనాథలు అవుతారు అని చెప్పేసి ఇటువంటి జరుగుతాయి అని చెప్పేసి కూడా కంపల్సరీ హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇంతగానం రాయడం వల్ల కూడా పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది అని అనుకుంటున్నారు. ఈ అవేర్నెస్ తోటి పబ్లిక్ ఎలా స్పందిస్తారో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.